ఇక్కడ జీడబ్ల్యూఎంసీ 54 డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా, మహిళలందరూ కూడా అసలు నెల 6 రోజుల నుంచి ఈ కాలంలో కూడా నెల మీద 6 రోజులు ఈనాటికి అని చెప్పేసి అని తాగునీళ్ళు వస్తలేవని చెప్పేసి అని సమస్యలు ఉన్నాయి. మా దృష్టి తీసుకురావడం వల్ల ఈరోజు ఇక్కడ ధర్నా చేయబడడం జరుగుతుంది. ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వేల కోట్ల, పదుల సంఖ్యలో వేల కోట్లలో ఉన్న రూపాయలు ఖర్చు చేస్తూ కూడా ఈరోజు కూడా నీళ్ళు వస్తలేవు తాగడానికి అని అంటే ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎంత నిద్రావస్థలో, మొత్తం నిద్రలో ఉన్నదన్నది మనందరికీ కూడా తెలుస్తూ ఉన్నది. ఇప్పటికైనా కానీ ప్రభుత్వ యంత్రాంగము క్షేత్రస్థాయిలో వచ్చేసి ఏసీలల్లో, ఆఫీసులల్లో ఏసీలు వేసుకొని కూర్చోకుండా ప్రజల కోసం, ప్రజల డబ్బులతోనే కదా మీరు జీతాలు తీసుకుంటున్నది. కమిషనర్ గారు కానీ నేను ఈ సమస్య ఏదైతే చెప్పినో ఇక్కడ ప్రధానంగా దోమల బెడద ఉన్నది, తాగునీళ్ళు లేవు ఈ రోజులలో అని చెప్పేసి అంటే మిషన్ భగీరథ కింద 60-70 వేల కోట్ల రూపాయలు వెచ్చించిండ్రు. ఇక్కడ జీడబ్ల్యూఎంసీ నుంచి వెళ్ళి ప్రతి సంవత్సరం శానిటేషన్ కోసం 30 కోట్ల రూపాయలు కూడా వెచ్చిస్తున్నారు. ఏహెచ్ఓ కానించి మొదలు పెడితే సిఎంహెచ్ఓ వరకు కూడా మేము ఈ సమస్యను వాళ్ళ దృష్టి తీసుకపోతే వాళ్ళు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. అంటే ప్రభుత్వ యంత్రాంగం ఏ స్థాయిలో పనిచేస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ వదిలేసి ఎక్కడో రాష్ట్రంలో మేము ఇక్కడ ఏదో ఎలుగబెడతాను అని చెప్పేసి అంటే ఫస్ట్ మీ ఇంట్లో ఎట్లున్నది, మన రాష్ట్రంలో ఏమున్నది, ఏ సమస్యలు ఉన్నాయి, అసలు ప్రభుత్వ పాలన, ప్రగతి పరిశీలన అని చెప్పేసి అని ఏదో కార్యక్రమం ముందేసుకున్నారు కానీ అసలు వీళ్ళకి ముందు చూపేలేదు. అసలు వచ్చేది తీవ్రమైన ఎండాకాలం, అసలు ముందస్తు చర్యలు దేని గురించి అయినా కానీ చేయట్లేదు. మేము పదే కూడా ప్రభుత్వ యంత్రాంగానికి సమస్యల దృష్టి తీసుకుపోయినా కానీ స్పందన కరువైంది, అసలు స్పందించట్లేదు. కాబట్టి నేను మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతున్నాను, మీరు క్షేత్రస్థాయిలో రేపు పొద్దున ఇక్కడ పర్యటన రాండి. నీళ్లు లేకుండా మీరు కూడా, అధికారులందరూ కూడా, ప్రజలైతే ఎట్లా ఇబ్బంది పడుతున్నారో మీరు కూడా అక్కడ ఉండి చూస్తే మీకు ఆ ఇబ్బందులు తెలుస్తాయి. సిఎంహెచ్ఓ గారిని కలిసి మాట్లాడితే, అరే ఫోన్లు చేసి మాట్లాడితే ఆయన ఏమంటారంటే నేను వచ్చినాను చేసినాను, ఇప్పుడు నిలబడితే ఇక్కడ వచ్చి ఇక్కడ పడుకోవాలి, మీరు ఇక్కడ నిలబడాలి, మీకు దోమలు కుడితే తెలుసు, మీరు మంచి హాయిగా బంగ్లాలలో ఉండుకో ఏసీలలో పని చేసుకుంటూ ఉంటా అంటే ప్రజల సమస్య, ప్రజల సొమ్ము కాదా? కమిషనర్ గారేమో 2% వడ్డీతో సహా మన ఇంటి పన్నులు వసూలు చేస్తారు. మరి నెల రోజుల నుంచి వెళ్ళి నీళ్ళు వస్తలేవు అని చెప్పేసానంటే వీళ్ళకి ఏం నష్టపరిహారం కట్టిస్తారు చెప్పాలి. వెంటనే ప్రభుత్వ యంత్రాంగము పొద్దున మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ ఉన్న క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఇక్కడున్న సిఎంహెచ్ఓ గారు ఎవరైతే ఉన్నారో ఆయన గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇక్కడ పని. అంటే మీకు పైసలు కమిషన్లు వచ్చే కాడ, లాభం వచ్చే కాడ పనిచేస్తారు తప్ప ప్రజల సమస్యలు ఉంటే మాత్రం పట్టదా? నేను ఈ సందర్భంగా డీజీ ఏసీబీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇక్కడున్న సిఎంహెచ్ఓకు సుమోటోగా టేకప్ చేయాలి మీరు కేసు అని చెప్తున్నాను.